ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రవచనాత్మకమైనటువంటి వరం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ప్రవచించే వరం అట దేవుడు అంటున్నాడు మీ అందరికీ ఇవ్వాలని ఆశపడుతున్నాడట. ఏమివ్వాలనుకుంటున్నాడండి? ప్రవచించే వరం. ఈరోజు మనం ప్రవచించే వరాన్ని కలిగి ఉంటే అంట దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకనంటే మన ప్రతి విషయాన్ని, జరగబోయే విషయాల్ని, జరిగిపోయే విషయాల్ని, జరుగుతున్న విషయాల్ని ప్రవచనాత్మకంగా దేవుడు మీకు బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక ఈరోజు బైబిల్ ఏమని చెప్తుందంటే ఇక్కడ ఇన్ని శక్తులు ఉన్నాయి కదా. ఏంటి? ఇన్ని వరాల్లోని అద్భుత కార్యాలు చేసే వరం అయి ఉండొచ్చు, నానా విధమైన భాషలకు అర్థం చెప్పే వరమై ఉండొచ్చు, ఆత్మలు వివేచించే వరమై ఉండొచ్చు, మరి అంతేకాని నానా విధాలుగా భాషలు మాట్లాడే వరమై ఉండొచ్చు. అన్నిటికన్నా చాలా శక్తివంతమైందంటే ఏంటంటే అండి, ప్రవచించే వరము. ఆమెను చెప్పండి అందరూ. ఈ ప్రవచించే వరం అంట చాలా మనకి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంటుంది. ఈ ప్రవచించే వారు ఎక్కడుంటే అక్కడ దీవెన వస్తూ ఉంటుంది ప్రియులారా. బైబిల్లో మనం చూసినట్లయితే 2 పేతురు 1:19 వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, మరియు 2 పేతురు 1:19 వచనంలో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల చోట వెలుగునిచ్చు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యమించిన యెడల మీకు మేలు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఈ ప్రవచన వరము ఎవరిలో అయితే స్థిరంగా ఉంటుందో ప్రవచన వాక్యం, వారు ఎలా ఉంటారంటే వేకువ చుక్క వలె ఉంటారంట. హల్లెలూయా. వేకు చుక్క అంటే ఏంటి? చూడండి, వేకుజాని చుక్కలు అంటే చూడండి, ఒక విధంగా చెప్పాలంటే దేవుని వెలుగుతో వారు నింపబడుతూ ఉంటారు. దేవుడి ప్రసన్నత వారితోనే ఉంటూ ఉంటుందట. అందుకే బైబిల్ ఏమని చదివిస్తుందనంటే, ఇటువంటి వరాన్ని కలిగి ఉన్న వాళ్ళకంట మేలు, లక్ష్యం ఉంచిన యెడల ఆ వరాన్ని నేను పొందుకోవాలని ఆశ, ఆలోచన కలిగిన వాళ్ళందరికీ కూడా గొప్ప మేలు అని చెప్తున్నాడు. సాధారణంగా మనకి ఏముంటుంది? ఆశ, మా పిల్లలు బాగోవాలి, నేను బాగోవాలి, నా భర్త బాగోవాలి, అంతే కదండి మనకున్నది జనరల్గా ఉన్న ఆశ. హల్లెలూయా. మరి నా కుటుంబం బాగోవాలి, లేకపోతే ఇంకా మా ఇంట్లో వాళ్ళందరం బాగోవాలి, ఏమంటే పెళ్ళిళ్ళు అయ్యే టైం అయితే పెళ్ళిళ్ళు అవ్వాలి, పిల్లలు పుట్టే టైం అయితే పిల్లలు పుట్టాలి, ఇలా రకరకాల వరాలు ఆశలు కలిగి ఉంటాం. కానీ దేవుడు ఆధ్యాత్మిక మిమ్మల్ని ఏమని అడుగుతున్నాడు అని అంటే, ప్రవచనాత్మని వరాన్ని కలిగి ఉండండి అంటున్నాడు. ప్రవచించే వరం మీలో ఉండునుగాక, ప్రవచించే ఆత్మ మీ మీద కుమ్మరింపబడునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ప్రవచించే వరాన్ని మనం కలిగి ఉంటామో మనకు అది మేలు అని చెప్పి బైబిల్ సూచిస్తుంది ప్రియులారా. ఎందుకంటే భూతమానం అంటే జరిగిపోయే విషయాలు, జరగబోయే విషయాలు, జరుగుతున్న విషయాల్ని మనకి తేటగా తెలియపరిచేదే ప్రవచన వరం. అందుకే బైబిల్లో చూడండి, ప్రసంగి 8:6-7-8 వచనాలు చూస్తే, ప్రతి సంగతి విమర్శించే సమయమున ఏర్పరచబడి ఉన్నది, లేని యెడల మనుషులు చేయి కీడు బహు భారమగును, సంభవింపబోవున్నది నరులకు తెలియదు, అది ఎలాగ సంభవించిన వారికి తెలియజేవారు ఎవరు. 8వ వచనంలో, గాలి విసరకుండుట చేయుటకు గాలి మీద ఎవనికి అధికారం లేదు, మరణదినము ఎవనికి వశము కాదు, ఈ యుద్ధమందు విడుదల కదా, యుద్ధమందు విడుదల దొరకదు, దౌష్ట్యము దాన్ని అనుసరించే వారికి ఏమంటున్నారండి? తప్పింపదు. హల్లెలూయా. అంటే ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా కీడు జరిగితే ఏమైపోతాయి? జరిగిపోతూ ఉంటాయి. అది జరుగుతుందని ఊహిస్తామేంటి? ఎప్పుడైనా మనం ఏదైనా కీడు జరుగుతుందని ఊహించాం, అనుకోకుండా అది మన ముందుకి వస్తుంది. కానీ అది జరుగుతుందని విషయం తెలుసట. ఎవరికి? జీవం కలిగిన దేవుడికి. హల్లెలూయా చెప్పండి. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ప్రతి మనిషి పట్ల మేలేం జరుగుతుంది, కీడేం జరుగుతుంది, ఎప్పుడేం జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలియపరిచేటువంటి జ్ఞానము, అభిషేకం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. ఆ దేవుడు ఏమంటున్నాడంటే, మీకు కూడా అభిషేకాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆ అభిషేకాన్ని మీకు కూడా ఇస్తాను అంటున్నాడు. మరి అది ఎంత గొప్ప విషయం కదా. మనం ఎంతోమంది దగ్గరికి వెళ్తాం కదా. కొంతమంది అంటే స్వాభావికంగా లోకంలో చిలక జ్యోతిష్యాలు అంటారు, చెయ్యి చూపించుకుంటారు, సోది చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, చాట వేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. హల్లెలూయా చెప్పండి. ఏమండి? ఇవన్నీ వింటూ ఉంటున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఏమండి? అవన్నీ కాకుండా మీ యొక్క వ్యక్తిగతంగా జరగబోయేటువంటి పరిస్థితుల్ని ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా చెప్తూ ఉంటారో అవి జరిగిపోతూ ఉంటాయి మీకు. వాళ్ళు ఏమంటారంటే ప్రవక్తలు అంటారు. ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు కదా. దెబోరా, మరి ఇంకెవరు? మిరియాము, వీళ్ళందరి గురించి బైబిల్ ఏమని చెప్తుంది? ప్రవక్తనీయులు. దేవునికి స్తోత్రం. సమూయేలు, నాతాను, వీళ్ళందరి గురించి ఏం చెప్తుంది? ఎలీషా, ప్రవక్తలు అని చెప్తుంది. ఏలియా,
వాళ్ళు జరగబోయే విషయాలన్నీ కూడా ముందుగానే చెప్పేస్తారు. నీ జీవితంలో ఇది జరగబోతుంది, నీ జీవితం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దేవునికి స్తోత్రం. లేదంటే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఈ పని మంచిదా కాదా కూడా చెప్పేస్తారు వాళ్ళు. అలాగే దేవుని సేవకులు కూడా ఉన్నారు మన సంఘంలో, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేయించుకున్నప్పుడు ఇలా జరుగుతుందని చూపిస్తున్నారమ్మా అంటాను. అది ఖచ్చితంగా జరుగుతుందా లేదా? జరుగుతుంది. దేవునికి స్తోత్రం.